ఏ ఎమ్మెల్యేలు చూడండి, ఎమ్మెల్యేలు మంత్రులు ఇళ్ళు చూడండి. ఇప్పుడు అంటే నేను ఈ సందర్భంలో చెప్తున్నా, ఇలా నక్సల్ మూవ్మెంట్లకు ఒక దిక్కేమో ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలు, తెలంగాణ మూవ్మెంట్లో చనిపోయినటువంటి కుటుంబాలను ఒక సైడ్ ఒక పన్నంగా పెట్టండి. అట్లనే నక్సల్ ఉద్యమాలలో తిరిగినటువంటి వాళ్ళ కుటుంబాలను చూడండి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిన్న కార్పొరేటర్లు అయితే కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అవినీతి సొమ్ము మొత్తం. వాళ్ళేమో త్యాగాలు చేస్తున్నారు దిక్కు. వాళ్ళు ఈ తెలంగాణను కాపాడుకుందాం, ప్రజల భవిష్యత్తు గురించి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ ఆదర్శాలు ఎక్కడ పోతున్నాయి? ఈ దొంగలు ఇక్కడ చూస్తే 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వీళ్ళ చరిత్రనే ఇవ్వనికి ఏముండదు. వాళ్ళు పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రజల గురించి తిరిగి సర్వం కోల్పోయి కుటుంబాలను వదిలిపెట్టి అడవి పాలయ్యి వీళ్ళైతే మొత్తం సచ్చిపోయి ఇప్పటికీ కొన్ని ఇళ్లకు పోతే చెవులు గడలు పడి ఏడ్చి కన్నీళ్లు రాక నా పిల్లలు చచ్చిపోయారు తెలంగాణ ఉద్యమంలో అని చెప్పి నా కుటుంబాలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. శవాలను మోసి యాస్టకు వస్తుంది. ఇంకెన్ని రోజులు శవాలను మోయాలి ఈ జనాలై? ఒక్క అందశ్రీ శవం మోసి పెద్ద ఇట్లా చేస్తున్నట్టు చేసి నేను 100% డిఫర్ అయినా. అప్పటి నుంచి డిఫర్ అవుతున్నా నేను. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ, రేవంత్ రెడ్డి చేసిన ఒక రాజకీయ ఎత్తుగడ. నిజంగా నీకు అది చూపించేది ఉంటే నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆపేది ఉంటుంది. ఆపి తెలంగాణ నిజమైన ఉద్యమకారులే మొత్తం కనుక అక్కడ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను కనుక నువ్వు ఆడ పెట్టి ఉండేది ఉంటే, కమర్షియల్ ఆర్టిస్ట్ కానులే కనుక నువ్వు ఆడ పెట్టి ఉండేది ఉంటే సలాం కొడుతుంది నీకు. కానీ నువ్వు ఒక రాజకీయ ఎత్తుగడతోటి నువ్వు బెల్లెల్తారు వచ్చి శవం మోసినని కాదు, నువ్వు రాజకీయ ఎత్తుగడతోటి గద్దరన్న దగ్గరకు వచ్చినావు. ఇక్కడ కూడా నువ్వు గదే పని చేసినావు. అందుకే జనం వీళ్ళని చూసి మీరు దయచేసి మోయంగానే మా ప్రజా సంఘాలు కూడా అందరూ వాహా అది ఓన్లీ వన్ సీఎం పాడే మోసిండు, అరే నాయన పాడేగా తెలంగాణ భవిష్యత్తును అలా బొంద పెట్టిండు ఆయన. అదే అందశ్రీ విగ్రహం కూడా పెట్టలేదు కదా, అందశ్రీ సాహిత్యాన్ని కూడా నాశనం పట్టించేసింది కదా, ఆయన రాసిన పాటదే కదా. సో ఇవన్నీ తెలంగాణ జనానికి ఎక్కాల్సిందే. సో ఎక్కాలి. ఈ రాజకీయ నాయకుల డ్రామాలు దయచేసి వద్దు. తర్వాత ఇది రాగానే ఆయన అది మాట్లాడిన అంశాలల్లా వాస్తవాలు ఏమున్నాయి తెలుసుకోరి, మా బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోరు. ఏంది, ఎప్పటి నుంచి ఉన్నాం, ఏమున్నాం, మా ఏమున్నాయి, ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఏం కథనో తెలుసుకుంటే జనానికి కూడా అర్థమవుతుంది మాట్లాడేటోడు ఎవరు ఏంది అనేది. నేనేదో అల్లాటప్ప రోడ్ సైడ్ రోమియోని కాదు. గ్రామ పంచాయతీ వ్యవస్థ వచ్చినప్పుడు మొట్టమొదటి సర్పంచ్ మా నాన్న, సమితి ప్రెసిడెంట్ ఇండిపెండెంట్గా, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, ప్రజా పోరాటాలలో ఉన్నాడు ఫస్ట్ నుంచి. తిరుగుబాటు కవితన, ధిక్కార కిరటం, తెలంగాణ వైతాళికుడు. తన కొడుకుని నేను చదువుకున్న రోజులకెళ్ళి ఇట్లనే ఉన్నా, ఇప్పుడు అట్లనే ఉన్నా, సత్యదాకా అట్లనే ఉంటా.